ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఒంట్లో శక్తి లేకపోవడానికి, నిస్సత్తువగా ఉండటానికి, త్వరగా అలసిపోవడానికి అసలు కారణమేమిటో? అదే రక్తహీనత అంటే అనీమియా. ఈ ఆధునిక యుగంలో చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య ఇది. రక్తం తక్కువగా ఉంటే శరీరానికి ప్రాణశక్తి అందదు. రక్తం మన శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువును, పోషకాలను అందిస్తుంది. అయితే రసాయనాలు, మందులు లేకుండానే మీ శరీరంలో స్వచ్ఛమైన, కొత్త రక్తాన్ని పరుగులెత్తించే శక్తి ప్రకృతిలో ఉంది. మన పూర్వీకులు తరతరాలుగా ఉపయోగించిన కేవలం 5 అద్భుతమైన ఆకుకూరలు. ఇవి ఐరన్ నిల్వలను నింపుతాయి. ముందుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచేది 1. పాలకూర. పొపైలాగా మీకు శక్తిని ఇవ్వడమే కాదు, ఇది ఐరన్ అంటే ఇనుము యొక్క నిధి. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా ముఖ్యం. పాలకూరలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఆ ఐరన్ను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. కొంచెం పప్పుతో కలిపి తినండి, లేదా జ్యూస్ చేసుకోండి. మీ రక్తం నిల్వలు పెరగడం ఖాయం. తరువాత కాస్త చేదుగా ఉన్నా ఎంతో మేలు చేసేది మెంతుకూర. మెంతులు కేవలం రుచికోసమే కాదు. మెంతుకూరలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి మెంతుకూర ఒక వరం. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. దీన్ని పరాటాలలో లేదా కూరల్లో తినండి. 3వది మన ఇంటి పెరట్లో సులువుగా దొరికే మన తోటకూర. తోటకూరను ఆయుర్వేదంలో కూడా రక్తాన్ని పెంచే అద్భుత ఔషధంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఐరన్ కాంటెంట్ పాలకూర కంటే కొన్ని రెట్లు ఎక్కువ. దీంతోపాటు విటమిన్ ఏ, సి మరియు కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరియు ఎదుగుతున్న పిల్లలకు ఇది ఒక సంపూర్ణ ఆహారం. దీన్ని పులుసుగా చేసుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. 4వది ప్రపంచం మొత్తం ఆరోగ్యశక్తిగా గుర్తించిన మునగాకు. మునగ చెట్టును అద్భుతాల చెట్టు అని పిలుస్తారు. మునగాకులో ఉండే ఐరన్ శాతం పాలకూర కంటే చాలా ఎక్కువ. అంతేకాదు, ఇందులో విటమిన్ బి12తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తకణాల ఉత్పత్తిని పెంచి రక్తశుద్ధికి కూడా సహాయపడుతుంది. దీన్ని పప్పులో, పొడి రూపంలో లేదా సూప్లో తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం ఏర్పాటైనట్టే. చివరిది మన వంటకాలకు రుచిని, సువాసనను ఇచ్చే కొత్తిమీర. కేవలం అలంకరణకే కాదు, కొత్తిమీరలోనూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ కేరు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రక్తంలోని విషపదార్థాలను తొలగించి కొత్త రక్తం ఏర్పడటానికి పునాది వేస్తుంది. మీ దైనందిన ఆహారంలో దీన్ని భాగం చేసుకోండి. ఈ 5 ఆకుకూరలు పాలకూర, మెంతికూర, తోటకూర, మునగాకు, కొత్తిమీర ప్రతి ఒక్కటీ మన శరీరంలో రక్తం ఉత్పత్తి ప్రక్రియను చురుగ్గా మారుస్తాయి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతిరోజూ కనీసం ఒక ఆకుకూరనైనా మీ ఆహారంలో చేర్చుకోండి. కొత్త రక్తం, కొత్త శక్తిని పొందండి. మరెన్నో ఆరోగ్య రహస్యాల కోసం చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.